వెల్కమ్ టు షార్ట్ అండ్ సింప్లిఫైడ్. ఈ రోజు నుండి అంటే నవంబర్ 21, 22వ తేదీల నుండి ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 4 సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మసాబ్ ట్యాంక్లోని ఏసీ గార్డ్స్లో ఉన్నటువంటి పురపాలక కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2 రోజులు జరుగుతుంది. ఒకటి గురువారము, 2 శుక్రవారం. సో ఈ గురువారం జరిగేటువంటి ఒక ప్రోగ్రాం పూర్తిగా చూసినట్లయితే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల వార్డు ఆఫీసర్ల అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్లను చూస్తారు. తర్వాత మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు నాగర్ కర్నూల్, వనపర్తి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలకు చెందినటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత సాయంత్రము 4 గంటల నుండి 6 గంటల వరకు జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, జనగామ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల యొక్క జూనియర్ అకౌంటెంట్ అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫై చేస్తారు. తర్వాత రెండవ రోజు అంటే శుక్రవారం 22వ తారీఖు నవంబర్ 2024 రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల యొక్క అభ్యర్థుల సర్టిఫికేట్స్ని వెరిఫై చేస్తారు. తర్వాత మధ్యాహ్నము 2 గంటల నుండి 6 గంటల వరకు సంగారెడ్డి, జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, వికారాబాద్ ఈ యొక్క జిల్లాల అభ్యర్థుల యొక్క వార్డ్ ఆఫీసర్ల యొక్క సర్టిఫికేట్స్ని పరిశీలిస్తారు. సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే మసాబ్ ట్యాంక్ కాడ ఉన్నటువంటి ఒక ఆఫీస్, అది ఏసీ గార్డ్స్లో ఉంటుంది. పురపాలక పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయం, హైదరాబాద్. సో అన్ని జిల్లాలకు చెందినటువంటి ఒక అభ్యర్థులందరూ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్ రావాలి, అక్కడ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసుకోవాలి. సో advanced congratulations, and you have to contribute your services to the society. Wish you all the best.